Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the business intelligence unit number 5, that is business intelligence implementation and emerging trends. ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి ఒకసారి. సో ఈ వీడియోలో కంప్లీట్ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. ఓకేనా? సో ఇందులో ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ యొక్క వేరియస్ ఇంప్లిమెంటేషన్ స్టేజెస్ ఏంటి అని అంటున్నాడు. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, సో వాట్ ఎవర్ ద బిజినెస్ ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి, అది ఏవైనా టెక్నాలజీ మనం యూజ్ చేసినా, ఏవైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ యూజ్ చేసినా, ఏం యూజ్ చేసినా కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ ది బిజినెస్. అది పాజిటివ్లో అయినా అవ్వచ్చు, నెగిటివ్లో అయినా అవ్వచ్చు. సో ఇంప్లిమెంటేషన్లో జరగాల్సిన వేరియస్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ రిపోర్టింగ్ అండ్ అనలైజింగ్ టూల్స్. ఫస్ట్ వన్ ఏ డేటా ఉన్నా కూడా అది రిపోర్ట్ చేయడానికే స్కేలబిలిటీ కానివ్వండి, వాట్ ఆర్ ద ఫీచర్స్ వీఆర్ హ్యావింగ్, మోడిఫికేషన్స్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేయడం జరిగింది. సెకండ్ వన్ ఏంటి, డేటాబేస్, ద డేటా వేర్ వీఆర్ స్టోరింగ్. ఓకేనా? డేటాని ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో దాన్నే మనం డేటాబేస్ అని అంటాం. సో ఆ డేటాబేస్కి ఉన్న సెక్యూరిటీ కానివ్వండి, మేనేజబిలిటీ కానివ్వండి, అవైలబిలిటీ కానివ్వండి, లేదనంటే దానికి ఎలా అయితే కస్టమైజ్ చేస్తామో కస్టమైజేషన్ అయినా కానివ్వండి. ఓకేనా? థర్డ్ వన్ ఏంటి అని అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ టూల్స్. దీన్నే మనం ఈటీఎల్ అని కూడా అనొచ్చు. సో డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసినాక లోడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ వన్ కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. దీనివల్ల వేరియస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆపరేషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ఎక్స్పెన్సెస్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతుంది, డెసిషన్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి ఇలా మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్స్లో వాట్ ఆర్ ద వేరియస్ మేనేజీరియల్ ఇష్యూస్ వీఆర్ హ్యావింగ్ అనేది అడుగుతున్నాడు. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంది, సిస్టమ్ డెవలప్మెంట్ అనేది ఉంది. ఈ సిస్టమ్ డెవలప్మెంట్లో చాలా డెవలప్మెంట్ స్ట్రాటజీస్ కానీ, చాలా డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ కానీ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఒక బిజినెస్లో. లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఒరాకిల్ కానివ్వండి, లేదంటే పైథాన్ కానివ్వండి, ఇట్లాంటి డిఫరెంట్ సిస్టమ్ డెవలప్మెంట్స్ ఇంటిగ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం యూజ్ చేసుకోనికే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి, కాస్ట్ బెనిఫిట్ ఇష్యూస్ అండ్ జస్టిఫికేషన్. కాస్ట్ బెనిఫిట్ ఇష్యూస్ అంటే ఏంటి, మనకి ఎక్కువ ఎక్స్పెన్స్ అనేది జరగతుంది, సో దానివల్ల ఇష్యూస్ ఎక్కువ రావచ్చు. ఎస్. థర్డ్ వన్ ఏంది, లీగల్గా ప్రైవసీ అనేది ఉండకపోవచ్చు, లీగల్ ఇష్యూస్ ఎక్కువ రావడం కానివ్వండి. ఓకేనా? సో అలా ఎక్కువ లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము. అండ్ బీపీఎం అంటే బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది కూడా ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండాలి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ అని చెప్పేసి. సో ఈ చాప్టర్ మీకు అర్థం కావాలని అంటే మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చాప్టర్స్ అనేది మీకు కంప్లీట్గా కాన్సెప్ట్స్ అర్థమైపోతే ఫిఫ్త్ చాప్టర్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఏంటి కాన్సెప్ట్, దేని గురించి మాట్లాడుకుంటున్నాం. కంప్లీట్ మనం 4 చాప్టర్స్లో ఏవైతే నేర్చుకున్నామో ఆ అన్నిటి గురించి ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం మళ్ళీ. సో దట్స్ వై నేను ఎందుకైతే చెప్తున్నప్పుడు మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారో, సో ఫస్ట్ మీరు ఆ 4 చాప్టర్స్ చూసినాక వీడియో చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ డాక్యుమెంటింగ్ అండ్ సెక్యూరింగ్ సపోర్ట్ సిస్టమ్. ఈ సెక్యూరింగ్ సపోర్ట్ అంటే మన యొక్క వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, వాట్ ఆర్ ద వేరియస్ ప్రొడక్టివ్ టూల్స్ మనం ఏవైతే చేస్తున్నామో ఇవన్నిటికీ మనకి సెక్యూరింగ్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎథికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, లైక్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి, లేదంటే సిఎస్ఎస్ కానివ్వండి, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా మనకి ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా మీరు ఒక 5 to 6 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి ఫ్రమ్ యూనిట్ నెంబర్ 5 ఏంటి అని అంటే, వాట్ ఆర్ ద ఎమర్జింగ్ ట్రెండ్స్. సో ప్రజెంట్ ఉన్న ఎమర్జింగ్ ట్రెండ్స్లో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం బిజినెస్ ఇంటెలిజెన్స్లో అంటే, ఫస్ట్ వన్ వెబ్ 2.0 మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్ 2.0 ఏం చేస్తుందంటే మన డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద ట్యాబులర్ ఫామ్లో మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, వర్చువల్ వరల్డ్. ఈ వర్చువల్ వరల్డ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందనంటే
మనము వాట్ ఎవర్ వీ వాంట్ టు హ్యాపెన్ ఇట్ టు ది రియాలిటీ. సో మనందరికీ తెలుసు లైక్ యూజింగ్ ద గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ పర్టిక్యులర్ ట్రామాని మన సర్జరీస్ లాగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని రియల్ టైంలో యూజ్ చేసుకుంటున్నాం, రియల్ టైంలో వీఆర్ గోయింగ్ టు విత్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పినంత వర్చువల్ వరల్డ్లోకి కూడా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇది అడుగుతాడు వాట్ ఆర్ ద ఎమర్జింగ్ ట్రెండ్స్ అని చెప్పేసి. అండ్ లేదంటే ఏదైనా ఒక 2 సోషల్ మీడియా నెట్వర్కింగ్స్ గురించి రాయండి అని అంటే ఇక్కడ మనకి ఫేస్బుక్ అండ్ మై స్పేస్ అని ఉంది. సో ఇలాంటి టెక్నికల్ యాప్స్ గురించి రాయండి. సో చాలామంది మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి, వాట్సాప్ అని చెప్పేసి ఇవి ఎగ్జాంపుల్స్ పెట్టి మాత్రం అస్సలు రాయకండి, ఓకేనా. సో ఈ మై స్పేస్ ఏం చేస్తుంది, డిఫరెంట్ యూజర్స్ని లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని నెట్వర్కింగ్ త్రూలోగా కమ్యూనికేట్ చేసే విధంగా ఇది ఉంటుంది అనమాట. సో ఐ రిపీట్, మీరు నార్మల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఏం రాయకండి, కొంచెం డిగ్నిఫైడ్ ఉన్న యాప్స్ గురించి రాయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెయిన్ మోర్ మార్క్స్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే సోషల్ నెట్వర్కింగ్స్ ఎలా ఉన్నాయి. సో సోషల్ నెట్వర్కింగ్స్లో మనం ఈ రిక్రూట్మెంట్ కూడా ఉంటాం, అంటే ఆన్లైన్లో రిక్రూట్ చేసుకునే టీం కూడా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ని ప్లేస్మెంట్ చేస్తారు, ఆన్లైన్ జాబ్ మార్కెట్ కూడా ఇంక్రీజ్ అయింది డే బై డే. ఎస్, సో ఇవన్నీ మనకి ఒక బిజినెస్లో ఒక కంపెనీలో స్టార్ట్ చేస్తున్నావు అంటే ఇలాంటి టూల్స్ అనేది కూడా నువ్వు ఎక్స్పాండ్ చేసుకోవాలి కదా నీ ఆర్గనైజేషన్లో. ప్రతిసారి మాన్యువల్ థింగ్స్ అంటే జరగవు కదా. సో ఇవన్నీ నువ్వు బిజినెస్ పాయింట్ ఆఫ్ ఓవర్వ్యూలో నువ్వు ఆలోచించి రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇంకొకటి ఏంది, ఆర్ఎఫ్ఐడి అంటే ఆర్ అంటే రేడియో, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఐడి అంటే ఏమో ఐడెంటిఫికేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని అర్థం. ఇది ఏం చేస్తుందంటే వేరియస్ టెక్నాలజీస్ని రేడియో వేవ్స్ రూపంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ని ఐడెంటిఫై చేయాలన్నా, మనుషుల్ని ఐడెంటిఫై చేయాలన్నా, ఆబ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయాలన్నా ఈ రేడియో వేవ్స్ని బట్టి ఇది ఐడెంటిఫై చేస్తుంది, ఓకేనా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మార్కెట్స్లో మన యొక్క కాంపిటెన్సీ ఏదైతే ఉందో, కస్టమర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, ఇవన్నీ దానికి ఐడెంటిఫై చేసే విధంగా ఇది జరుగుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్, దట్స్ ఇట్. సో ఈ పర్టికులర్ యూనిట్లో మీరు ఎస్పెషల్లీ మీరు నేర్చుకోవాల్సింది ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమేమి వచ్చినాయి ప్రజెంట్లో అనే దాని గురించి మీరు ఎక్కువ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ద లాస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్కి ఏం ఇంపార్టెంట్ అంటే రియాలిటీ మైనింగ్ అని అడుగుతాడు. ఈ రియాలిటీ మైనింగ్ ఏంటంటే ఫాస్ట్లీ గేరింగ్ అప్ ద లైక్ మ్యాసివ్ డేటా ఏదైతే మనకు దొరుకుతుందో దాన్నే రియాలిటీ మైనింగ్ అని అంటాం. మనకి మొబైల్ ఫోన్స్లో కానివ్వండి, ఇంటర్నెట్ సర్వీసెస్లో కానివ్వండి, వేరియస్ జీపీఎస్ సిస్టమ్స్లో కానివ్వండి, ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుందో దాన్ని ఆ సోర్స్ ఆఫ్ మ్యాసివ్ డేటాని మనం రియల్ టైమ్ ఎంటిటీలో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. దాన్నే రియాలిటీ మైనింగ్ అని కూడా అనొచ్చు, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది వీడియో. I hope that you have got clarity. If you're having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.